బెంగాల్లో నేను నిన్న కూడా చెప్పాను. బెంగాల్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందే చెప్పాను. బెంగాల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి లేకుండే. ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం డెఫినెట్గా ఓటు చోరితో గెలుస్తారనే మాట చెప్పడం జరిగింది. మీకు తెలుసు, దాదాపు 91 లక్షల ఓట్లు అన్యాయంగా తీసేస్తే మమతా బెనర్జీ ప్రతిఘటిస్తే కేవలం 31 లక్ష ఓట్లు మాత్రమే మళ్ళీ జత చేశారు. తీసేసి జత చేశారంటే అర్థమైంది. తీసేసిన ఓట్లు మళ్ళీ జత చేశారంటే వాళ్ళు తప్పు చేసినట్ట కాదా? 63 లక్షల ఓటర్లకి అసలు అప్పీల్ చేసుకునే అవకాశమే రాలే. ఇవాళ గెలిచిన తేడా ఏంటి? బీజేపీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మీద గెలిచినటువంటి తేడా 32 లక్షల ఓట్లతో. అంటే 91 లక్ష తీసేసి 63 లక్షలు మిగుల్చుకుంటే 63 లక్షల్లో 31 లక్ష తేడాతో ఓడిపోయింది. అంటే సీదా కనబడతా ఉంది ఇక్కడ ఓటు చోరీ జరిగింది, వీరు అక్రమంగా గెలిచారని. తెలంగాణలో కూడా అదే ప్రయత్నం చేయబోతారేమో. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేను తెలంగాణ పౌరులు కోరుతా ఉన్నా, ఎవరి ఓటు హక్కును వారు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా మన ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటుని కాలరాసే హక్కు ఎవరికి లేదు. కానీ వీళ్ళు కుంటి సాగలతో ఓటు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ఆటలు తెలంగాణలో సాగవు.